మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామానికి చెందిన రైతు మల్లయ్య ఎదుర్కొన్న పరిస్థితి దారుణమైంది. తన పంట రుణం కోసం పహానీ పత్రం పొందడానికి తహసీల్దార్ కార్యాలయం దరఖాస్తు చేసుకోగా రికార్డు అసిస్టెంట్ లంచం డిమాండ్ చేశారు. రైతు మల్లయ్య పహానీ సిద్ధంగా ఉన్నప్పటికీ దాన్ని ఇవ్వడానికి రికార్డు అసిస్టెంట్ తమ సొంత ఖర్చులకు 4,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, డబ్బులు లేవని చెప్పడంతో దౌర్జన్యంగా వివరించారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. నీకు ఈ విషయం కూడా ఇంతకుముందు చెప్పిన 2 days వరకు ముచ్చట్లు చెప్తానన్న కూడా చెప్పా, అది కూడా చెప్తా. చెప్తా నీ మంచి కోసం నాకేం రాదని ఇప్పుడు కూడా చెప్తాను. నీ మంచి కోసం చెప్తానని నన్ను అపార్థం చేసుకుంటా. నువ్వు ఏం చెప్పాలి? లాస్ట్ విషయం నీ ఉద్యోగం కాపాడుకోమని చెప్పాను. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాను? నీ పట్ట నీ కొట్టాను, నీ పట్ట నీ కొట్టాను. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాను? నీ పట్ట నీ కొట్టాను. మల్లయ్య నాది కొమలవంచ. పోలియో పానీల గురించి గత 4 రోజుల కింద అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకుంటే ఫోన్ చేసి పోలియో పానీ రెడీ అయ్యి తీసుకుపోదురా అంటే ఈరోజు వచ్చినాక ప్రింటర్ ఖరాబ్ అయింది, పేపర్ బయట తీసుకోమంటే బయటకు పోయి తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ అంటే రిజిస్ట్రేషన్ సంతకం పెట్టాను. పెట్టినాక డీటీ సార్ ఏమన్నా ఖర్చులకు డబ్బులు లేవా అన్నాడు. సార్ నా దగ్గర రూపాయలు లేదు సార్ అంటే ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నాడు. లేదు సారు అంతకైతే నేను తీసుకుపోయి రేపు తెత్తంటే లేదంటే ఇచ్చి తీసుకోపోమ్మా అన్నది. ఇచ్చి తీసుకోపోమ్మని గుంజుకొని బ్యూరోలో పెట్టింది అందులో అటెండర్. అదే సంగతి 4,000 డిమాండ్ చేసి కంపల్సరీ ఇవ్వాల్సిందే, అందరు ఇస్తారు, నువ్వెందుకు ఇవ్వవు అని గుంజుకొని బ్యూరోలో పెట్టి